గుడ్ మార్నింగ్. ఎస్, మన గుడ్ మార్నింగ్ లైవ్ స్టార్ట్ అయిపోయింది. 8:30 to 9 o'clock కంటిన్యూ అవుతుంది. కాల్ చేసేయండి, మీకు ఇష్టమైన సాంగ్ అడిగేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే తొందరగా లేవడం వల్ల యూజెస్ ఏంటి. అదేదో సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు కోడి కూడా తొందరగా లేస్తుంది, ఏం చేస్తాం కోసుకుని తినేస్తాం అని అంటారు. మీకు కూడా అలాంటి ఒపీనియన్ ఉందా? లేదు మాకు వేరే ఒపీనియన్ ఉంది అంటారా? అయితే కాల్ చేసినప్పుడు మాట్లాడేసుకుందాం. కాలర్స్ ఎవరో వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసేసుకుందాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, నమస్తే. గుడ్ మార్నింగ్ చేస్తున్నారు, బాగున్నారా? ఫస్ట్ కాలర్ మీరే అరుణ గారు ఈరోజు. అవునండి, చేసేద్దామని. ఓకే, కాదు, మార్నింగే లేవడం వల్ల బెనిఫిట్ ఉందా, పెద్ద యూజ్ ఏం లేదా? మీ ఒపీనియన్ ఏంటి? మొన్న అడిగిన ఒపీనియన్ కే అయ్యో నేను ఏమన్నా పొరపాటుగా నవ్వానేమో ఏమన్నా ఫీల్ అయ్యారు. అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు మన షోలో. నవ్వొస్తే నవ్వేయండి, కోపం వస్తే కోపం చూపించేయండి, ప్రేమ వస్తే ప్రేమ చూపించేయండి. లేదు, మీరు అడిగారు కదా, నాకు ఇంకేం చెప్పాలో తెలియలేదు. ఓకే, అయితే నవ్వు వచ్చింది. నవ్వనండి, తప్పు ఏమంటే సారీ. ఏమీ లేదు, మీరు చాలా ఎక్కువ ఆలోచించేశారు. అయితే ఆ కాలర్స్ ఇష్టం మీరు అనుకున్నారు కదా, మీరు అనుకుంటారు నా కాలేజ్ ఎలా అనుకోవాలో అలా అనుకుంటారు, చేయలేనట్టుంది అని అనుకుంటారు. అది ఒపీనియన్ ఆల్రెడీ. ఓకే, నేను అడిగిన దానికి చెప్పలేదు ఇంకా. మీరు అడిగిందని కూడా చెప్తాను. మీరు అడిగే నేను అన్నాను కదా, మీ డ్రెస్సింగ్ సెన్స్ నాకు బాగా నచ్చుతుంది నిజంగా. ఓకే, థ్యాంక్ యూ. తొందరగా లేవడం వల్ల యూజ్ ఉంది అంటారా? మనం తొందరగా లేస్తే బెనిఫిటా కాదా? తొందరగా లేవడం చాలా యూజ్ ఉంటుంది, కానీ ఎవరు కన్వీనియంట్ అవ్వదే కదా. కన్వీనియన్స్ పక్కన పెట్టండి, యూజ్ ఉందా? యూజ్ ఉంది, చాలా. కన్వీనియన్స్ అంటే అందరూ హ్యాపీగా నిద్రపోతారు, ఇంకేం పని గురించి ఆలోచించకుండా. పని అవుతుంది, చాలా హెల్దీగా ఉంటాం, తొందరగా పనులు అవుతాయి. రైట్ పాయింట్ చెప్పారు మీరు. సక్రమంగా పనులు అవుతాయి. తర్వాత టైంకి వెళ్తాం, టైంకి ఉంటాం, టైంకి మనం తినడానికి అవుతుంది, అందరూ తినడానికి అవుతుంది. బేగా లేచి చేసుకుంటాం. 2 points చెప్పారు. పనులు తొందరగా అవుతాయి, మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కరెక్ట్ గా టైం కి అయిపోతాయి. అన్ని టైం పంచువాలిటీ అవుతుంది. వెరీ నైస్. ఈ రోజు పాట పాడుతున్నారా లేదా? పాటే పాడుతానండి. ఓహో, ఓకే, సరే పాడండి. ఓకే, ఒక్క నిమిషం. ఒకసారి మెల్లగా చిట్టీలు చెట్టు కంటి ముందుగా నీడనిచ్చి చెప్పను చూపేను తాను సత్యం తాను సత్యం తాను తీర సత్యం తన మార్గం నీల అక్షరాలు కోటి పుస్తకం చెప్పలేని ప్రేమ అన్నీ కదే. ఓకే తీసుకోగారు, అయిపోయిందా? చక్కగా పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండి. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు మార్నింగే చాలా అర్లీగా లేస్తారు కదా చదువుకోవడానికి. మార్నింగే లేవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, పెద్ద యూజ్ ఏ ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళది అని అంటారా? ప్రాక్టికల్ గా కూడా మార్నింగ్ లేస్తేనే కొంచెం బాగుంటుంది అంటారు కదా మామూలుగా. దేనికి బాగుంటుంది? ఏదో ఒక సైంటిఫిక్ కూడా ఉండదు. సైంటిఫిక్ గా ఓకే, దాని గురించి అలా కాదు, మీరు లేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ బెనిఫిట్స్ తెలిసి ఉండాలి, అందుకే అడుగుతున్నా. మన డైలీ పనులు తొందరగా పూర్తి అవుతాయి, డైలీ యాక్టివిటీస్ తొందరగా ఫినిష్ అయిపోతాయి, టైం టు టైం. ఇంకా బెటర్ గా ఏమంటే మనం ఒక 1/2 hour అట్లా గ్రౌండ్ కి వెళ్ళి లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే జాగింగ్ ఆర్ రన్నింగ్. అవును, మనం ఏదైనా డే ఒక డేని ప్లాన్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఉంటుంది, మన చేతిలో టైం ఉంటుంది. టైం ఉంటే ఏమైనా చేయగలం అట్లీస్ట్. అదే 11 లేచామనుకోండి, ఇలా చిటికలో అయిపోతుంది డే. జస్ట్ ఇలా లేవగానే లంచ్ టైం అయిపోతుంది, హాఫ్ డే మాత్రమే మన చేతిలో ఉంటుంది. అవునవును, కరెక్ట్. సో పాటనో డైలాగో ట్రై చేస్తా అన్నట్టు గుర్తొస్తుంది నాకు.
హా? మీకు గుర్తుంటే అవును. ట్రై చేద్దాం, గుర్తు లేకపోతే మర్చిపోతే రేపు ట్రై చేద్దాం. నువ్వు ఏదన్నా అడగచ్చు కదా ఈరోజు ఇంట్రెస్ట్ అడిగాను కదా, తొందరగా లేవడం వల్ల యూజెస్ ఏంటి అని అడిగా. అది మీకు డైలీ నార్మలే కాబట్టి ఇది మీకు ఇది పెద్ద స్కూల్లో టీచర్స్ అడిగే క్వశ్చన్ అండి, ఏదైనా ఇంట్రెస్టింగ్ అడగాలి మీరు. ఇంట్రెస్టింగ్ అంటే మీకేం ఇంట్రెస్ట్ నాకు ఎలా తెలుస్తుంది? అందరికీ ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు ఇంట్రెస్టింగ్ అనిపించట్లా. మీరు బాగా ఇంటెలెక్చువల్ గా ఉన్నారు కాబట్టి మీకు ఆ, అంత ఇంట్రెస్టింగ్ లేదు. అనిపించట్లేదు. ఉమ్. సరే ఒక డైలాగ్ చెప్తాను మీకోసం. చెప్తారా? అవునవునవును. అంటే మీకు డైలాగ్స్ వచ్చు, కావాలనే చెప్పట్లేదు ఇన్ని రోజుల నుంచి. వామ్మో వామ్మో. ఓకే చెప్పండి. అంటే ఇది ఆల్రెడీ చెప్పాను అనుకోండి. ఉమ్. ఉమ్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పుడు నుంచి నా సిస్టర్స్, ఒక్క నువ్వు తప్ప. ఓహో ఓకే నైస్. ఈ ఒక్క డైలాగ్ తో గుడ్ మార్నింగ్ షోని నడిపించేస్తున్నారు మీరు. నెక్స్ట్ లెవెల్ అంతే. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. అండ్ మీ